హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఒకరేమో డైరెక్టర్ కానీ యాక్ట్ చేస్తున్నారు, ఇంకొకరేమో మన చిట్టి, ఇంకొకరేమో టాలీవుడ్ బాలీవుడ్లో ఫేమస్, ఇప్పుడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా పేరే గాయపడ్డ సింహం. సో డైరెక్టర్ కూడా ఉన్నారు, మరి మాట్లాడదామా? చలో. నమస్తే అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ మ్యామ్, డూయింగ్ రియల్లీ గుడ్. సో రీసెంట్గా అంటే మంత్స్ బ్యాక్, 1.5 month బ్యాక్ ట్రైలర్ చూస్తేనేమో ఇంచుమించు సింక్ అయింది. అందుకే అడుగుతున్నాను. ఫ్లైట్ మిస్ అయిందని చెప్పి ఒక నర్వస్గా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో, అంటే అది ప్రమోషన్ కోసమా లేదంటే నిజంగానే మిస్ అయింది? అది ప్రమోషనే అండి. అది నిజంగా మిస్ అయినట్టు చేయమని చెప్పినారు. ఆ రోజే నాకు అర్థమైంది నేను ఇంకా యూఎస్ వెళ్ళనని. సో అట్లా అయిపోయింది. ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా ఫోన్ చేసి ఈ ఎవరినో బ్యాన్ కూడా చేస్తారని విన్నా నేను. సో ఇట్ బికేమ్ అ లిటిల్ వైరల్. బట్ ఇట్ ఎవరండి వాళ్ళు? అంటే మన అదే ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు. ఓకే. అయితే అట్లీస్ట్ మూవీకి అయితే ఇట్స్ జస్ట్ గాన్ అవుట్ దేర్. సో ఐమ్ హ్యాపీ. అంతే. కంప్లీట్ డిఫరెంట్ చెప్పారు ఆన్సర్ మీరు. నా ఏంది కరెక్ట్ మీరు చెప్పారు. అంతే కదా. సో చిట్టి అంటే మాకు చిట్టిగానే గుర్తున్నారు. చిట్టి చిన్న మనసు ఎప్పుడైనా గాయపడిందా అంటే ఏం చెప్తారు? అంటే చాలామంది అడుగుంటారు, బట్ ఛానల్ డిఫరెంట్ కాబట్టి అడగాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ అండి, లేకపోతే ఇంత అది ఏమంటారు దాన్ని, మెచ్యూరిటీ రాదు కదా. ఎస్ కరెక్టే. ఒక పక్క ఆల్బమ్స్ చేస్తున్నారు, బాగున్నాయి సాంగ్, బాగా పాడుతున్నారు, ఇంకో పక్క ఇది అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు రెండు? లేదు, అస్సలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓకే. సో జేడి గారు ఎలా ఉన్నారు? అంత ఆలోచించకండి సార్. యాక్చువల్గా ఓకే మీరు బాగానే ఉన్నారు సార్. క్వశ్చన్ కట్ చేస్తున్నాను. ఓకే. సో ట్రైలర్లో ఎక్కడ అంటే మాకు ఎక్కడ కనిపించింది లేదు, బట్ మిమ్మల్ని దాచిపెట్టారు. కరెక్ట్. అండ్ అంటే కొత్తగా ఉంది. మీకు ముందే చెప్పారా ట్రైలర్లో మిమ్మల్ని ఇలా దాచిపెడుతున్నాము, సినిమా మొత్తంలో మీ క్యారెక్టర్ ఇది అని? మీకు ఏం చెప్పి ఒప్పించారు సార్ డైరెక్టర్? రెండు టైమ్ లైన్స్లో జరిగాయి. ఒక సినిమా జరిగిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అందరికీ తెలుసు ఓకే ఇది సెగ్మెంటల్గా ఉంటుంది. ఫస్ట్ తరుణ్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత నాది వస్తుంది, తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉంది. సో దట్స్ గోయింగ్ టు కమ్. సో ఇది ఫస్ట్ నుంచి ప్రీ ప్లాన్డ్. ఇది అంటే పబ్లిసిటీ అని అనుకున్నప్పటి నుంచి. ఓకే. సో ఇప్పటి వరకు అంటే షార్ట్ ఫిలిమ్స్ తీసింది ఒక ఎత్తు అయితే, సో ఈ మూవీ 10 years అండి. 10 years పట్టిందా? ఎన్ని ఇయర్స్ పట్టిందండి సినిమా తీయడానికి? కాదు, సినిమాకి రావడం. సినిమా ఓవరాల్గా 50 కాదు, మీరు అడిగింది ఈ సినిమా తీయటానికా? కాదు, ఈ సినిమా షార్ట్ ఫిలిమ్స్ నుంచి నీ జర్నీ సినిమా వరకు 16 years. 16 అంటే యూఎస్ వెళ్తారండి లేదంటే వెళ్ళరా? ఇంకా అంటే మీ ఫ్రెండ్సే వస్తున్నారా? చాలాసార్లు వెళ్దాం అనుకున్నారు కదా. సో వాళ్ళే రావాల్సి వస్తుంది. యా, నాకు తెలిసి వాళ్ళు కూడా మానేస్తారు. ఎందుకంటే ఇతనితో మాట్లాడితే ట్రంప్ అతను బ్యాన్ చేస్తారని వాళ్ళు కూడా మానేస్తారు ఆ స్థాయిలో. ఇంకా మళ్ళీ వెళ్ళారని నాతో కూడా పెద్ద ఎప్పుడు బ్రేకప్ కన్సల్టెంట్ ఉస్మాన్, అది 7 years బ్యాక్. అదే నేను అక్కడి నుంచి అన్నాలా లేకపోతే స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే 2010. ఓకే. సో జనరల్గా ఎవరైనా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నది యూఎస్ వెళ్తే సక్సెస్ రా, యూఎస్ వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు సెటిల్ అయినట్టే, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఎవరికి అవసరం లేదు, కానీ సక్సెస్ అని మాట్లాడుకుంటారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు దీనికి మీరు? అంటే నాకు అనిపించేది ఏంటి అంటే, నాకు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇట్ వాజ్ అ మ్యాసివ్ ట్రెండ్ అనమాట. చాలామంది ఫ్రెండ్స్ వచ్చి దీని తర్వాత ఇది చేస్తున్నాను. ఇట్ వాజ్ లైక్ వన్ ప్యాకేజ్ డీల్. కేఎఫ్సీలో బర్గర్ ఫ్రైస్ ఉన్నట్టు. అనుకున్నాను మీరు ఫుడ్ వరకే. ఐ ఆల్వేస్ డైవర్ట్ బ్యాక్ టు ఫుడ్. అక్కడనే ఏదో మెంటల్ ఇష్యూ, అందుకే అది ఫిజికల్గా అవుతుంది. సో అదే అయితే ఇప్పుడు అది ఏమైపోయింది అంటే ఇట్స్ బికమ్ లైక్ అ ప్యాకేజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. కాలేజ్లో ఉన్నప్పటి నుంచి అదొకటి అబ్జర్వ్ చేస్తాను. నాకెందుకో నేను 12th క్లాస్లో ఉన్నప్పుడు గ్లోబల్ యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది వాషింగ్టన్ డీసీలో. దాంట్లో ఏదో క్యోటో ప్రోటోకాల్ అన్న దాని మీద యునైటెడ్ నేషన్స్ సమ్మిట్లో నేను రిప్రజెంట్ చేస్తాను ఆ టైంలో వాషింగ్టన్ డీసీ. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు లాస్ట్లో న్యూయార్క్ క్రూజ్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర క్రూజ్ ఉండే. నాకు ఎప్పుడు అర్థమైంది నేను ఇది ఒక ట్రెండ్, నేను ఇంకా దీన్ని ఫాలో అవ్వలేనంటే అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసినప్పుడు నాకు హుసేన్ సాగర్ బుద్ధుడు కనిపించాడు.
వాసన ఎందుకు వస్తలేదురా అదొక సో నాకు గుండె కోసిన హైదరాబాదీయే, ఇది బ్లడ్ కాదు హలీం ఉంటుంది అనేసి అనుకున్నా. ఇంకా ఇక్కడనే ఐ థింక్ దట్ ఈస్ మై వ్యూ పాయింట్. అండ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హ్యావ్ అ డిఫరెంట్ థింగ్, దే వాంట్ డిఫరెంట్ లైఫ్, లేదు అంటే ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటారు కదా. సో మేబీ పీపుల్ వాంట్ గో దేర్ టు పర్స్యూ అ డ్రీమ్. కానీ ఇప్పుడు అన్ని ఆపర్చునిటీస్ అన్ని దగ్గర ఉన్నాయి, ఇట్స్ అ గ్లోబల్ ఎకానమీ అని నేను నమ్ముతాను. ఓకే, సో చిట్టి అంటే అందరు పిలుచుకునే పేరు అది కాబట్టి, సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? అండ్ టీజర్లో ట్రైలర్లో కూడా మీరు కథ కదా, కంటెంట్ కదా, ముందు స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది? అంటే మీరు అడుగుతున్నారా లేకపోతే మీరు అన్నారు కదా, దానికంటే కంటెంట్ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా హిట్ అనేది చాలా వరకు ఇప్పుడు కాదు లెజెండరీ యాక్టర్స్ నుంచి ఉన్న మాట. సో ఎంతవరకు తెలుసుకున్నారు, మీరు ఏమైనా తెలుసుకున్నారా అక్కడ? టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, క్యారెక్టర్ చాలా బాగుందండి. ఒక అమ్మాయి, బబ్లీ అమ్మాయి, షీఈస్ అ వ్లాగర్ ఇన్ ద ఫిల్మ్. సమ్హౌ షీ గెట్స్ కనెక్టెడ్ టు దిస్ హోల్ స్టోరీ అండ్ గెట్స్ ఇన్వాల్వ్డ్. అండ్ ఒక లవ్ ట్రాక్ కూడా ఉంది హీరోతో. సో ఇట్స్ ఆల్ వోవెన్ వెరీ బ్యూటిఫుల్లీ. బ్లాక్ వేసుకొచ్చారండి. ఎస్, అనుకోకుండా టేకింగ్ వన్ రీల్ ఆల్సో రైట్ నౌ. మేము ఇద్దరం కశ్యప్ అండ్ జేడీ సార్కి బౌన్సర్స్ లాగా. హౌ యూ గైస్ థాట్ బ్లాక్ అండ్ బ్లాక్? నా దగ్గర కశ్యప్ దగ్గర వచ్చి బ్లూ అండ్ బ్లూ అన్నాడు. అనుకున్నారా? తను అన్నాడు, ఐ సెడ్ ఓ వావ్. అండ్ స్క్రీన్ ప్లే, కాంటెంట్, విజువల్, నరేషన్, ఆడియో మొత్తం ఒక హోల్ ప్యాకేజ్ లాగా మీ ముందుగా ప్రజెంట్ చేస్తున్నాం. బికాజ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆస్పెక్ట్ మీరు ఫోకస్ చేసేది. లైక్ యూ హ్యావ్ టు లుక్ అట్ ద ఎంటైరిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద టైనియెస్ట్ ఆఫ్ రెఫరెన్సెస్ దట్ గో బ్యాక్ టు ఫిల్మ్స్ ప్రాబ్లీ ఓల్డర్ దెన్ అవర్ బిఫోర్ వీ స్టార్టెడ్ ఫిల్మ్స్ కూడా అనొచ్చు. అండ్ యునో పాప్ కల్చర్ రెఫరెన్సెస్ ఉండొచ్చు, మీమ్ రెఫరెన్సెస్ ఉండొచ్చు, చాలా చాలా మైన్యూట్ ఈస్టర్ ఎగ్స్ అలా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ కనపడుతుంది. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దిస్. నేనైతే చాలా నేర్చుకున్నాను ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆన్ సెట్ అండ్ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. సార్ మీరు దురంధర్ చూసారా మూవీ? సో దురంధర్ రిలీజ్ అయినప్పుడు, సో ఇది ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ మార్చేస్తుంది ఇక నుంచి అని ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మీ మూవీ సత్య మూవీతో కంపేర్ చేశారు. అంటే చాలా ఇయర్స్ తర్వాత ఈ మాట వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా బాధ వేసింది. అవును, వాడెవడో తీసినప్పుడు మనం ఎందుకు తీయలేకపోయాం మళ్ళీ అని. సో రాదర్ దెన్ యూ వాంట్ మీ టు గివ్ అ షుగర్ కోటెడ్ లైన్, వావ్ ఫెల్ట్ సో ప్రౌడ్ అని కాదు. అంటే అతను ఆదిత్యధర్ అనే అద్భుతమైన డైరెక్టరు సత్యాన్ని ఇన్స్పైర్ అయ్యి సత్య తీసినప్పుడు, సత్య తీసిన మేమందరం మళ్ళీ ఎందుకు సత్య తీయలేకపోయాం. సో దాట్ షోస్ దట్ సమ్వేర్ వీ టుక్ సత్య ఫర్ గ్రాంటెడ్. అతనికి మాకన్నా బాగా అర్థమైంది సత్య అనే విషయం నాకు అర్థమైంది. ఓకే, సో అది కూడా ఆర్జీవి గారు సర్కార్ 4 మూవీని కూడా హోల్లో పెట్టారు. ఇది ఇండియా మొత్తానికి మార్చేస్తుంది అని. అంటే అంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఉంది సినిమా ఇంపాక్ట్, అంత అద్భుతమైన ఇంపాక్ట్ ఉంది. బట్ సిన్స్ ద క్వశ్చన్ వాట్ యూ ఆస్క్డ్ అబౌట్ సత్య అండ్ దురంధర్, నేను మళ్ళీ ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ బాధపడింది మీ ఇద్దరమే. ఆర్జీవి గారు మీరా? యా, అంటే అది మనకు అర్థమైంది. మనం తీసిన సినిమా అంటే మనం ఫ్లూక్లో తీసామా, లేకపోతే మనం అనుకుని తీయలేదా, లేకపోతే మనం తీసిన తర్వాత అనుకున్నామా, లేకపోతే మనం ఎందుకు మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేకపోయాం? వై అంటే మాకు ఇంటెంట్ లేదా? సో వి నెవర్ ఎవర్ లుక్ బ్యాక్ అండ్ థాట్ వావ్ సత్య తీసామని. సో ఈదర్ వీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ వీ నెవర్ ఫెల్ట్ ద ప్రైడ్. సక్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎ ఫిల్మ్. ఆల్ ద టైమ్ మనం సక్సెస్తో ప్రైడ్ ఫీల్ అవుతాం, మేకింగ్తో ఫీల్ అయ్యే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఇంకొకటి ట్రైన్ సాంగ్ అనగానే చెలు చెయ్య చెయ్య సాంగ్ బాగా గుర్తుంటుంది. బైక్ సాంగ్ అనగానే యాజ్ యూజువల్ మేఘాలలో ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. సో అప్పట్లోనే రోడ్ మీద బైక్ పై సాంగ్ అంటే అప్పుడు అంత ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఫెసిలిటీస్ కూడా లేని టైం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? No, it's 700cc. Yamaha 700cc. నేనంటే ఐ వాజ్ అ ప్రొఫెషనల్ బైకర్. సో
Yeah, dirt bike. It was a dirt bike. But తెలుసో తెలియకో you mentioned about Dilse. That was also our production. Right. Dilse. Yeah, బైక్ సాంగ్కి దానికి కారణం ఫస్ట్ నేను బైకర్ అవ్వటం వల్ల వంశీ నేను కలీగ్స్ రాము గారి దగ్గర ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసేవాళ్ళం. ఓకే. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో నా బైక్ నడపడం చూసి నా బైక్ పద్ధతి చూసి అరే ఈ బైక్ మీద సాంగ్ అంటే సి ఐ బిలీవ్ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ మేకర్ ప్రతి ఒక్కడికి ఒక ఇంటెంట్ ఉండాలి. ఎందుకు తీయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇంప్రెస్ హర్ అని ఏదన్నా ఒకటి తీస్తే ఇంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ, ఒక ఇంటెంట్ ఉండాలి. సో వంశీ ఏంటంటే నీ బైక్ నువ్వు నడిపే పద్ధతి ఐ లవ్ ఇట్ రా, సో ఐ వాంట్ టు షూట్ అ సాంగ్. సో నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు 24 ఫ్రేమ్స్లో తీస్తేనే చేస్తాను అన్న. అంటే తేడా ఉంది. అంటే సిన్స్ దాన్ని మనం 18లో 20లో షార్ట్స్ తీయకుండా అని. అండ్ దాంట్లో శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడని రీచ్ అవ్వడానికి మహేశ్వర్ని పటాయించడానికి మంచి ఛాన్స్ అనేది కూడా ఒక ఇంటెంట్ నాది. ఓ షిట్, ఓ మై గాడ్, డిడ్ ఐ సే దట్? ఓ గాడ్. సో తనకు కూడా అది ఫస్ట్ మూవీ అంట కదా సార్? మాకు నా అదృష్టమా నా దరిద్రమా తెలియదు కానీ నేనేమో ప్రొఫెషనల్ బైకర్ని. మహేశ్వరి జీవితంలో 2-వీలర్ ఫస్ట్ టైం ఎక్కింది. ఓకే. ఎక్కడ కింద? అది నా భయం కదా, తనకి తెలియదు కదా. తనకి అది అలాగే నడపాలేమో అనుకుంది. ఇప్పుడు రీసెంట్గా నాతో పాటు ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కాడు, టర్బులెన్స్ వచ్చింది, అలా రావాలేమో అనుకుంటున్నాడు వీడు. ఇప్పుడు అలా ఊగుతుంటే మేము భయపడుతుంటే ఓ అలా రావాలని ఇప్పుడు నేను కూడా భయపడాలా అంటున్నాడు. అలాగే అమ్మాయి ఫస్ట్ టైం బైక్ ఎక్కింది కనుక తెలీదు, ఓ ఇలా ఊగుతుందా అంది. సో అక్కడ అలా సందులో పెట్టేశాను పాటని. అదే సార్ అసలు బాబోయ్. కానీ కుదరలేదు. ఓకే. సో జనరల్గా ఫస్ట్ మూవీ మనం తీస్తున్నామంటే కాస్ట్ గురించి ఆలోచించడం ఒక ఎత్తు అయితే, ఒక డైరెక్టర్ని తీసుకొని ఒక లెజెండరీ యాక్టర్ని తీసుకొని, ఇంకా చిట్టి అందరికి బాగా తెలుసు, తీసుకోవడం అంటే ఒక్కొక్కరికి ఎక్కడ కూడా తక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ చేయగలగాల. అంటే ఎంతవరకు బ్యాలెన్స్ చేశారు, అసలు ఎలా చూపించబోతున్నారు అసలు ఒక్కొక్కరిని, అంటే ఏం చెప్తారు? అంటే ఆ క్యారెక్టర్ నరేషన్లోనే వాళ్ళ బిహేవియర్ ఏంటో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. సో జనరల్గా ఈ మూవీకి నేను చేసిన ప్రాక్టీస్ ఏంటంటే ప్రతిదానికి వీ హ్యావ్ మూడ్ బోర్డ్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్కి మూడ్ బోర్డ్ ఉంటుంది. అది ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఏ బేస్డ్ మూడ్ బోర్డ్స్ ఉన్నాయి. సర్ వరల్డ్ ఏదైతే ఉందో అదంతా మూడ్ బోర్డ్లో ఫొటోస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ అంటే నాకున్న థింగ్ ఏంటంటే నాకు అదొక అలవాటు. నేను షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వెబ్ సిరీస్ చేసినప్పుడు కూడా స్టోరీ బోర్డింగ్ ఇవన్నీ అలవాటు. సాంగ్ కూడా స్టోరీ బోర్డింగ్ చేశాను, కొంచెం పైత్యం అనొచ్చు. బట్ క్లారిటీ అంటే నేను ఒకటి అనుకుంటున్నా, నాకున్న ఒకటే ఫియర్ ఏంటంటే నేను ఒకటి అనుకుంటున్నా అదే అర్థమవుతుందా లేదా అనేది ఒక భయం. ఓకే. సో ఆ భయంతో ఎక్కువ క్లారిటీ చూపిస్తే నేను చూసిందే మీరు చూడండి అనేది నా ఒక. సో ఈ మూవీలో మీరు అంటే కథ కూడా రాశారు కాబట్టి, అంటే పర్సన్ని బట్టి రాశారా, లేదంటే క్యారెక్టర్కి ఇలా ఉంది, క్యారెక్టర్ సూట్ అయ్యే పర్సన్ అని అలా తీసుకున్నారా, ఎలా తీసుకున్నారు? సర్ది అయితే మాత్రం ఆన్ పేపర్లోనే ఉంది. ఓకే. అలా సర్ది అండ్ ఇంకో 2-3 నేను ఇప్పుడు కొన్ని చెప్పలేను కానీ 2-3 క్యారెక్టర్స్ అవి డెఫినెట్గా ఆన్ పేపరే. అంటే అది నేను చెప్పినా ఎవరు విన్నా అదే వాళ్ళే ఉండాలి. అయిపోగానే ఫస్ట్ క్వశ్చన్ దర్హాస్ అనే రోల్ ఎవరు అంటే ఫస్ట్ థాట్ తరుణ్ అనుకున్నాము, డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యాము. మిగతాది అసలు ఎవరు అనుకునేదేం లేదు. ఓకే. లక్కీగా పవన్ ఆయన ఆల్రెడీ జేడీ సార్తో పనిచేయడము అండ్ దయా ఎడిట్లో ఉన్నప్పుడు నేను చూడటం. సో ఒక్కసారి వన్స్ ఆర్ ట్వైస్ హాయ్ బాయ్ సార్ అన్నట్టు కలిసాం కాబట్టి నా థాట్ ఏంటంటే నేను అనుకుంటున్నా సో రీచ్ అయితే అవుతాం. సో రీచ్ అవుతాం కాబట్టి అది ఆ కాన్ఫిడెన్స్తో ఉండిందన్నమాట, రాసేసాను. మామ్ ఏమన్నారంటే ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారంట యాక్టింగ్లో, మీరు ఏది స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకోబోతున్నారు మీ మదర్ మళ్ళీ? నా అమ్మతోట ఐ థింక్ మమ్స్ అ టెరబుల్ యాక్టర్. అంటే నేను ఇంకా క్రిటికల్ ఉంటా మమ్మీ యాక్టింగ్కి, బట్ ఐ థింక్ షీ హ్యాస్ హర్ ఓన్ థింగ్ దట్ షీస్ డూయింగ్. ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో రంభ గారు కూడా ఒక కామెంట్ చేశారు మీ మీద ఇయర్స్ బ్యాక్. ఏమనేది?
నాటక్ బాజీ అన్నారు, ఏది నాటక్ బాజీ అన్నారు. సెట్లో మాత్రం ఇలా చేస్తారంట కదా. ఫ్రెండ్స్, నేను తను బెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్. సో అందుకని తను దాని కింద చదవాలి. ఇప్పుడు మీరు పైన చదివి వదిలేస్తున్నారు. అంటే కింద కూడా చదివాను సార్. అంటే చాలా వరకు నాగార్జున గారిని మన్మధుడు అని అంటున్నారు కదా, అంటే కింద చదివింది చెప్తున్నాను. సో లేదు జేడి గారు మన్మధుడు అంటున్నారు. ఏం చెప్తారు ఈ కామెంట్స్కి? అది మంచి విషయమే. అంత సీరియస్ సీరియస్ మ్యాటర్. సీరియస్ మ్యాటర్ భలే కలిపారు అసలు. కాదు, ఇప్పుడు బేసికली बाप बाप होता है. नागार्जुन గారు నాగార్జున, ఆయన ఓ బాప్ होता है, बेड़ा बेड़ा होता है. ఓకే సో అలాంటి మహానుభావులందరినీ చూసి ఒక చిన్న ఇన్స్పిరేషన్. మన్మధుడు కాకపోతే డూ అయినా చాలు అని. ఓకే ఏదైనా ఓకే. ట్రైలర్ చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ గారు అంటే ఒరిజినల్ యాక్టింగ్కి చాలామంది ఉన్నారు ఫ్యాన్స్. ఆయన పైకి మాట్లాడినా తెలిసిపోతుంది, లోపల మాట్లాడినా తెలిసిపోతుంది, అంతగా ఫేస్ మీద మాకు కనిపించేస్తూ ఉంటాయి తరుణ్ భాస్కర్. అలా చూపించారు. బట్ ఒకరున్నప్పుడు డైరెక్టర్ దగ్గరికి మీరు 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. నరేషన్కి వెళ్ళినప్పుడు తరుణ్ భాస్కర్ గారిని మీరు అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు నరేషన్ చెప్తున్నప్పుడు యాక్చువల్గా ఏదున్నా బయటికి చెప్తారు కాబట్టి ఏమైనా చెప్పారండి అప్పుడు? ఆయన నవ్వుతూ ఉన్నారు అంతే. మొత్తం ఆయన టీం, ఆయన సమ్ కాన్ఫరెన్స్ రూమ్, ఆ రూమ్లో ఉన్నారు, అందరు టీం అందరు విన్నారు, మొత్తం టీం అంతా నవ్వుతూ ఉన్నారు. సో బాగుంది బాగాలేదని చెప్తేనే డౌట్ వస్తుంది, నవ్వుతే ఓకే ఇట్స్ వర్కింగ్ అని. జేడీ గారు ఏమన్నారు? ఆపేమన్నా ఇంటర్వెల్కి ఐ డోంట్ వాంట్ లిసన్ రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ అని. అంత నవ్వే. ఓకే అంటే కొంచెంసేపు గ్యాప్ ఇవ్వండి నాకు, నవ్వలేకపోతున్నా నేను అని. ఓకే నిజం. అంటే చాలా తక్కువ సినిమాలకి మనం ఆ అద్భుతమైన అనుభూతి అనుభవిస్తాం. దాంట్లో ఐ థింక్ గాయపట్టి సింహం ఇస్. ఆయన వెంటనే విని దీంట్లో శుభలేఖ సుధాకర్ గారికి వెంటనే వెళ్ళి కాల్ చేస్తారు. అంటే నాకు విన్న వెంటనే పవను కశ్యప్ ఏమన్నారంటే వీఆర్ థింకింగ్ ఆఫ్, ఐ సెడ్ డోంట్ థింక్, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్. ఆయనకి ఇమీడియట్గా కాల్ చేసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఒకటి విన్నానండి, దాంట్లో మీది ఎక్స్ట్రాడినరీ రోల్ అని. సో స్వీట్ ఆఫ్ యూ అండి అన్నారు ఆయన. ఆయన కూడా ఇమిటేట్ చేస్తారు జీవన్ గారిని. జీవన్ నో ఆయన హీస్ గాట్ లవ్లీ వాయిస్. సుబ్లాక్ సుధాకర్ గారు ఆ వాయిస్ని కూడా వదలలేదు కశ్యప్. 2020 అనగానే మనోడు అంటే ఇప్పుడు చెప్తే యూ విల్ నాట్ రిలేట్, బట్ అమేజింగ్. అతను ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన అసలు అంటే ఆయన మంచితనం తప్ప ఐ డోంట్ థింక్ నెగిటివిటీ అనేది ఉండదు ఆయన దగ్గర అసలు, అబ్సల్యూట్గా. అది ఐ థింక్. సో నా ఫస్ట్ రియాక్షన్ విన్న వెంటనే యాజ్ ఏ అంటే ఇది ఒక కామన్ విషయం కదా. ఇప్పుడు నా పేరేంటంటే అదే చెప్పాలి, మార్చలేను నేను తేజలాగా. సో అదేంటంటే ఐఎమ్ సారీ, నేను ఎందుకు డైగ్రెస్ అయిపోతున్నాను. యా, సో సినిమా బాగుంది అని ఎలా నిజంగా చెప్తున్నామో, మనీ అనగనుగో రోజు లాంటి సినిమా నా కెరియర్లో మళ్ళీ వస్తే బాగుండు అని అనుకున్నా. ఇప్పుడు ఒకసారి అనుకుంటాం మళ్ళీ ఇలాంటివి జరిగితే బాగుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ యూ సెడ్. సో యా, ఐ సో విష్ ఐ వుడ్ గెట్ అనదర్ గులాబీ అనుకుంటాం. అది జరగదు, రేర్గా జరగచ్చు, తెలియదు నాకు. బట్ నా లైఫ్లో మళ్ళీ మనీ అనగనుగో రోజు తర్వాత గాయపడ్డ సింహం. ఓకే. సో ఇందులో ఎవరిని గాయపడ్డారండి? ఒరిజినల్ సింహం ఎవరండి? అందరూ సింహాలే, అందరూ గాయపడతారు. సో గాయపడ్డ సింహం. ఓకే, చాలా సీరియస్ మ్యాటర్ అన్నారు, అందుకనే దానికి అలా రౌండప్ కూడా చేశారు. సో ఇంకా ఎన్ని షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి? May 1st రిలీజ్ ఆల్మోస్ట్. ఇప్పుడు షూటింగ్స్ రిలీజ్ డేట్ ఉన్నాయని కొన్ని అయ్యే ఉన్నాయి సార్. లేదు, ఇక్కడ సో మెనీ పీపుల్, ఎక్స్ట్రాడనరీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్ కెన్ బి కశ్యప్, పవన్, సాధినేని, లాట్స్ ఆఫ్ గుడ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దీంట్లో అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డ్. ఓకే, సినిమాలో ఉన్న కంటెంట్ ఒక పక్క అయితే ప్రమోషన్ ఇంకో పక్క. ఇప్పుడు వరకు చూస్తే ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు సార్. ఒకప్పుడు అలా కాదు, సెలబ్రిటీస్ వచ్చి మూవీని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి ఏం మారిందంటారు సార్? కాదు, ఇప్పుడు ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మాదేదో ఇంటర్వ్యూ అయిన తర్వాత తరుణ్ మీ అందరం నుంచినప్పుడు తరుణ్ సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది, ఇట్స్ గోయింగ్ నైస్ వైబ్స్ అని. ఐ టెల్ యూ, సినిమాని బట్టి ప్రమోషన్, ఓకే, కంటెంట్ బట్టే ఇంటెంట్ వస్తుంది. సినిమా బాగుందని మేమందరం కూడా ప్రకటనగా నమ్మాం, అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది ఫిల్మ్. సో ఆ అవుట్కమే ఇది. సో అదేంటంటే ఇప్పుడు
కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఒక పొర తేడా, ఓకే ఒక పొర తేడా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ లైకింగ్ ఎవ్రీథింగ్ యూ మేక్. మన ఒక్కరికే నచ్చుతుంది రుద్దుతాం. కాన్ఫిడెన్స్ ఈజ్ ఇప్పుడు తనకి ఇండివిజువల్గా నచ్చింది, తనకి నచ్చింది, అందరికీ నచ్చింది, మేము అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం కాబట్టి మా బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. సో పబ్లిసిటీ నేను ఐ డోంట్ బిలీవ్ విపరీతంగా పబ్లిసిటీ చేసేస్తే ఆడుతుంది లేకపోతే ఆడదు, అది అసలు ఆ కాన్సెప్ట్ నమ్మను నేను. బట్ నాకు తప్పదు, నాకు తెలిసిన ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, నాకు అలాగే చెప్పగలను, నాకు అదే తెలుసు. ఒక అందమైన అమ్మాయి ఉంది, కాదు అంటే నాకు అదే వచ్చి అలాగే చెప్పగలను తరుణ్. అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. నేను రోజుకి వారానికి సరిపడి మాట్లాడుతూ ఉంటా. సో ఇక్కడ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. సీరియస్లీ దిస్ అ సీరియస్ ఫీల్ ఐ వాంట్ టెల్ యూ. నాకు పెద్ద అందంగా అనిపించిన అమ్మాయి నెల రోజులకు ఒకసారి రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తుంది. రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తాం కానీ అమ్మాయి మీద మనం ఇష్టపడం. ఆ వారానికి ఒకసారి అందమైన అమ్మాయి ఫోన్ చేస్తుంది, దానికోసం వెయిట్ చేస్తాం. అలాగే చిక్కడపల్లిలో ఒక పోస్టర్ వేసినా సినిమా పోస్టర్ బాగుంటే అది చూసి వెళ్తాం. మన ఇంటి దగ్గర 5 పోస్టర్లు వేసినా చూసి వెళ్ళాం. ఓకే సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. తరుణ్ సార్కి బాగా అర్థమైనట్టు. బ్యూటీ ఏంటి చెప్పనా, వాళ్ళకి ఆన్సర్స్తో సంబంధం ఉండదు. ఈ క్వశ్చన్ కాదు, ఇంకేమి నా దగ్గర నన్ను ఎక్కడ నేను అసలు కాళ్ళు ఇలా జాపుదాం, ఎంత ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ చెప్పా. అసలు ఈ అమ్మాయి నాకు రాము గారిని గుర్తు చేసిన తరుణ్. లేదంటే ఇంకా మీరు అలా వెళ్తూనే ఉంటారని చెప్పి నేను అలా మా కొన్ని అంత బాగా తెలుసా నేను ఎలా వెళ్తాను అంటే ఇదివరకు మనం ఇంటర్వ్యూ చేశాం కదా. అప్పుడు ఇలా వెళ్ళలేదు. లేదు సార్, అప్పుడు ఇంకా బాగా వెళ్ళారు మీరు. నేను మర్చిపోతుంటా, ఇప్పుడు వెళ్తూ ఉంటాగా. ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా సార్? సార్ బ్యాడ్ అండ్ గుడ్ అంటే అప్పుడు బ్యాడ్ జరిగింది, రెట్రోస్పెక్ట్లో గుడ్ అయింది. సో కొన్ని నేను హేస్టీగా తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఇప్పుడు చూసుకుంటే మంచి పనే చేసినాను అనిపిస్తుంది. అండ్ నా ట్రైలర్లో కూడా మీరు పెళ్లి చూపుల్ని ట్రోల్ చేశారు కదా సార్. అవును, ఎందుకు అలా చేశారు? అంటే ఇట్స్ ఇన్ ద హ్యూమర్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. ఆ సినిమా వచ్చేసి వీఆర్ ఆల్ జోకింగ్ అబౌట్ ఈచ్ అదర్. సో జోకింగ్ అబౌట్ దట్. కింద వేశారు తరుణ్ మామూలుడు కదా అసలు, సెల్ఫ్ ట్రోలింగ్ అని చెప్పేసి వేశారు. సో మీరండి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏదైనా? రైట్ నౌ ఆమె ఎక్స్ప్రెషన్ ఈ క్వశ్చనే అనిపిస్తుంది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదండి, తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది, నాకు ఏది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించలేదు. ఓకే అండి. ఓకే అయ్యో ఏంటండి బ్యాడ్ ఏమీ లేదండి మీకు? ఒకటైతే చెప్తారా? అదే ఒకటైతే చెప్పొచ్చు. అయితే స్కిప్ చేయనా సార్ మీకు? గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆ బ్యాడ్ అనే ఫీలింగ్ వస్తుంది జరిగినవి, చెప్తే రొటీన్ అయిపోతుంది. మీ మీద ఈ రూమర్ వస్తే బాగుండు అనుకున్న రూమర్ ఏదైనా? ప్రొడ్యూసర్ ఏదో కార్ ఇచ్చినారని రూమర్ వచ్చింది, నిజమైతే బాగుండు అనుకో. ఏ మూవీ కండి? పెళ్లి చూపులకు. అవునా? మీరండి? పెద్ద పెద్ద హీరోస్ నా డేట్స్ కోసం కొట్టుకుంటున్నారు అలా. ఓకే సార్. మంచివాడు అని మంచి వాళ్ళే కదా సార్. రూమర్ అలా వస్తే బాగుండని. సార్ రూమర్స్ ఇంకా నా స్టార్ట్ కాలేదు. ఓకే సో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏదైనా ఉందా సార్? ఉన్నాయి కానీ చెప్పలేనండి. రిగ్రెట్ ఓకే, నో రిగ్రెట్స్ అండి, అది క్యాన్సర్లోకి మారిపోద్ది. ఓకే సార్. ఓకే, ఎలాంటి విషయాలకు కోపం వస్తుంది సార్ మీకు? స్టూపిడిటీ, ఐ కాంట్ టాలరేట్ స్టూపిడిటీ. స్లోనెస్, స్లోనెస్, స్లో పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్. ఓకే నేను చెప్తున్నట్టు ఇట్లా చెప్తున్నా క్లియర్గా, సారీ కొట్టాలనిపిస్తుంది అప్పుడు. అమ్మో. మీకు సార్? నాకు బూతులు మాట్లాడినా, సార్ బూతులు ఎవరైనా మాట్లాడితే చాలా ఆశయం నాకు. ఓకే. అండ్ నా సెట్లో నేను యాక్ట్ చేసిన సెట్ అవ్వచ్చు, నేను వెళ్ళిన సెట్ అవ్వచ్చు, ఎవరైనా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే కూడా చాలా కోపం వస్తుంది నాకు. కాపీ పేస్ట్ సార్.
ఒకరోజు ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారు సార్? ఇన్విజిబుల్ అయిపోతే ఏమో అండి, బిర్యానీ అని మాత్రం చెప్పకండి సార్. నాకు అదే అటే వెళ్తుంది. మళ్ళీ జేడీ సార్ కూడా బీట్ మీ అప్. ప్రాబబ్లీ రిలీజ్ అవ్వని సినిమాలు ఎడిట్ రూమ్లో వెళ్ళి సినిమా ఎట్లుందో చూసి వస్తాను. వావ్. యా దట్స్ అ నైస్ మా మీరు ఏమీ లేవా అంటే ఐ డోంట్ నో, ఇన్విజిబుల్ అయితే జస్ట్ బట్టలు కనిపిస్తాయి కాబట్టి బట్టలు తీసి తిరుగుతున్నా అలా. ఇప్పటి వరకు జేడి సార్ నోట్ల నుంచి ప్రభావం అంటే నేను అది ఒక వేరే లిబరేషన్ లెవెల్ కదా. సో ఐ ఎంటర్టైన్ అండ్ ఐ థింక్ దట్ షుడ్ హ్యాపెన్ వన్ డే. యువర్ థాట్ నాకు లేదు, నాకు మొన్నటి వరకు ఉండేది కానీ ఎప్పుడైతే కట్రినాకి అలియా భట్కి పెళ్ళయిందో ఇన్విజిబుల్ అవుదాని కోరికపోయింది. ఇన్విజిబుల్ అయితే మళ్ళీ విజిబుల్ అవుతానో లేదని టెన్షన్ వస్తుంది. సో మొత్తానికి సినిమా వచ్చి ఆడియన్స్ థియేటర్లో చూడాలంటే ఆల్రెడీ ట్రంపింగ్ అన్నారు, తెల్లపిల్లి అన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి అడిగేవి. బట్ మీరు ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి మూవీ గురించి? ఎనీవన్ సార్? ఐ థింక్ ఒకటి, దిస్ బ్రేక్స్ అ లాట్ ఆఫ్ నార్మ్స్. ఏదైతే రొటీన్ మనకి ఒక హీరోయిన్ విలన్ ఆ టైప్ ఫార్మాట్ బ్రేక్ అవుతుంది. అండ్ ఐవ్ ఆల్వేస్ లవ్డ్ ఫిల్మ్స్ లైక్ దట్. చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వచ్చినాయి, మన దగ్గర కూడా వచ్చినాయి, అండ్ దే బికమ్ క్లాసిక్స్. దీంట్లో వచ్చి ఎవరెవరైతే నమ్మకం పెట్టినారో సినిమాలో, అంటే ఆల్ ద పాపులర్ నేమ్స్ లైక్ జేడీ సార్, ఫారియా, విష్ణు ఇస్ ఆల్సో టెరిఫిక్ యాక్టర్, పవన్ బ్యాకింగ్ ఇట్ అప్, జీ స్టూడియో కమింగ్ బిహైండ్ అండ్ పుషింగ్ ఇట్. నేనైతే కంప్లీట్గా నమ్ముతున్నాను దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఇట్ విల్ బీ అ పాప్కార్న్ ఫిల్మ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద లైబ్రరీ. అంటే ఒక DVD మనం పక్కన పెట్టుకుంటాం కదా, దిస్ విల్ బీ లైక్ దాట్ అని. డబ్బింగ్ చేసిన తర్వాత, రీల్స్ చూసిన తర్వాత ఐఎమ్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ నా అదృష్టం టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఆల్ థమ్స్ అప్ ఫర్ దిస్. అంతే. సో దట్స్ దానికి గాయపడ్డ సింహం మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. అంత సీరియస్గా చూడకండి సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. థ్యాంక్ యూ సార్.